అసలు బీఆర్ఎస్ ఓట్లను చీల్చేందుకే మీ పార్టీ టీఆర్ఎస్ వచ్చిందంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? మీరు ఒక విషయం గమనించుకోవాలి. అందుకే మేము ఎవరి ఓట్లు చీల్చడానికి కాదు, ప్రజల మద్దతును మేము కోరడానికి, ప్రజల ఆశీర్వాదాన్ని మేము తీసుకోవడానికి. బలైపోయినటువంటి 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారులు పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో మలమేకమై ఏ ఆకాంక్షతోటైతే తెలంగాణ వస్తుందని ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి నాయకుల ఆకాంక్షలు నెరవేరని సందర్భంలో ఇలా తెలంగాణ ఉద్యమకారులకు రక్షణగా, తెలంగాణలో ఉండేటువంటి మేధావులకు రక్షణగా మేం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం తెలంగాణ ఉద్యమకారులు ఇబ్బందులు పడుతుండ్రు. వారికి ఇప్పటికీ అనేక సందర్భాల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు. వాళ్ళ ఆకాంక్షను నెరవేర్చడం కోసం, తెలంగాణ ఉద్యమకారుల కోసం, తెలంగాణ అమరవీరుల కోసం, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం, అదేవిధంగా ఇక్కడ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం, మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందుల కోసం, వీటన్నింటినీ అడ్రస్ చేయడానికి, వాళ్ళందరి మద్దతు పొందడానికి ఇలా యువకులు ఉద్యోగాలు లేక ఇదే రాహుల్ గాంధీకి రామ్నగర్ వచ్చి, అశోక్ నగర్ వచ్చి నేను మీకున్నా అని చెప్పి, కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతున్నా కనీసం ఒకసారి వాళ్ళకు ముఖం కూడా చూపెట్టిన సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో సాగినటువంటి పోరాటంలో యువకులు విద్యార్థులు ఏ విధంగానైతే మమేకమై పనిచేస్తారో వారందరికీ ఒక రక్షణ కవచంగా తెలంగాణ రక్షణ సేన ఉండబోతా ఉంది. మేము ఎవరికి ఓట్లు చేర్చగా మా ఓట్లు మేము వేసుకుంటాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కవితక్క అయి తీరుతుంది.